ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. 2025 ఇయర్ ముగింపు దశకు చేరుతున్న వేళ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ టాలీవుడ్ అభిమానులకి ఆసక్తికర ఇన్ఫర్మేషన్ ని వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. గత ఏడాది చివరిలో రిలీజ్ అయిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ సక్సెస్, అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేయబోయే AA22 ప్రాజెక్ట్ పై ఉన్న భారీ అంచనాలు అల్లు అర్జున్ ఈ ఏడాది టాప్ ప్లేస్ లో నిలిపాయి. గూగుల్ డేటా ప్రకారం టాప్ 5 నటుల జాబితాలో అల్లు అర్జున్ ఫస్ట్ ప్లేస్, ప్రభాస్ సెకండ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్లేసెస్ లో ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో బన్నీ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకోవటం, అభిమానుల ఆసక్తి పెరుగుతూనే ఉంది. అట్లీ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 4వసారి కలిసి పని చేయబోతున్న ప్రాజెక్ట్ తో అల్లు అర్జున్ హవా మరికొంతకాలం కొనసాగనుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగా జైలర్ 2 పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటులు అతిథి పాత్రల్లో మెరిసి అభిమానులని అలరించారు. అదే ట్రెండ్ ని కొనసాగిస్తూ సీక్వెల్ లో షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా కీలక పాత్రలో ఉంటారని తాను ఇటీవల తెలిపారు. తన పాత్ర గురించి శివరాజ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం పార్ట్ 1 ఎక్కడ ముగిసిందో అక్కడి నుండే సీక్వెల్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈసారి తనకు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కొంత షూటింగ్ కంప్లీట్ అయిందని, జనవరిలో మిగతా భాగం ఫినిష్ చేస్తారని చెప్పారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి టాలీవుడ్ టాప్ హీరోస్ వరకు నటించి హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా విభిన్న పాత్రల్లో మెప్పించిన రాధిక ఇప్పుడు తమిళ సినిమా తాయి కళవిలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి శివకుమార్ మురుగేషన్ డైరెక్ట్ చేయగా ప్రముఖ నటుడు శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించారు. రాధిక గ్రామీణ నేపథ్యంతో సాగే కథలో ఊరిలో రుణాలు ఇచ్చే వృద్ధురాలిగా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. టీజర్ ఇప్పటికి రిలీజ్ అయి ఆమె లుక్ థ్రిల్లింగ్ సీన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. సుభాస్కర్ లైకా ప్రొడక్షన్స్ మరో ప్రతిష్టాత్మక వెంచర్ సిగ్మాతో రాబోతోంది. ఈ సినిమాతో కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచరస్ కామెడీగా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు మేకర్స్ అదిరిపోయే టీజర్ ని రిలీజ్ చేశారు. మంచోడు మహానుభావుడు, చెడ్డోడు రాక్షసుడు, చూసే నీ చూపుని బట్టి ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగైనా మారుతాను అనే హీరో పవర్ఫుల్ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఈ లైన్ కి వెంటనే కనెక్ట్ అవుతూ విజిలెంట్ కథని సూచిస్తుంది. డైరెక్టర్ గా జేసన్ సంజయ్ తొలి అడుగే బలమైన స్టేట్మెంట్ లా కనిపిస్తోంది. స్టైలిష్ గా హై ఆక్టేన్ కట్స్ తో రూపొందిన ఈ టీజర్ లో ఆయన కాన్ఫిడెన్స్ క్లియర్ గా కనిపిస్తోంది.